ఇంకెవరైనా ఉన్నారా? నమస్తే పెద్ద మనిషి, ఏం సంగతే, ఎట్లుంది కళ్ళు? అన్నా నీళ్లు ఉన్నాయి ఇప్పుడు కళ్ళంతా, నీళ్లు ఉంది అసలు బాగలేదు. నీళ్ళే ఉత్త నీళ్ళే. ఇప్పుడు ఆడ ఒక కుగట్పల్లిలో ఒక 6 చచ్చిపోయారు ఆ ఏరియాలో ఉన్న కళ్ళు కాంపౌండ్లలో తాగి. మరి ఎందుకు అట్లా ఏంటది? టాబ్లెట్ ఏమో వేసిందంట వాళ్ళు, టాబ్లెట్ వేసిన కోసము చచ్చిపోయింది అనుకుంటా. మరి మీకు భయం అనిపించలేదా? ఆడ చచ్చిపోయారు, అమ్మో ఏమో వీడికి వస్తే ఎట్లుంటదో ఏమో అని భయం అనిపించలేదా? అంటే మేము డైలీ కంటిన్యూ వస్తాం కదా అన్న ఇక్కడ. కంటిన్యూ వస్తాం కదా అన్న, కంటిన్యూ వస్తాం, దినం ఒక సీసా తాగుతాము, వెళ్ళిపోతాం, మళ్ళా రేపే వస్తాం. ఇంకా పక్కా నీళ్ళే ఉన్నాయి ఇప్పుడు కళ్ళు అయితే, కళ్ళలో నీళ్ళే నీళ్ళే ఉంది. ఒక్క సీసా తాగలేము, ఒక్క సీసా తీసుకున్నా 2 గంటలు అయింది. నీళ్ళే కూడా నీళ్ళే ఉన్నాయి. అంటుండే మందు కలపాలంటుండు, కలుపుతలేరు, మత్తు ఎక్కుతలేదు అంటుండు. మందు అంటే ఒక లిమిట్ మీద కలిపితే పర్వాలేదు అన్న. నిద్రపూర్తి కన్నా రావాలి, నిద్రపూర్తి కన్నా రావాలి. ఎట్లనే పొద్దుగా ఇది వేస్తే ఎట్లా మరి? పని ఎట్లనే పని చేస్తాం కదా సార్, పని చేస్తాం. పని చేయాలి, అట్లేం లేదు. కానీ జర కళ్ళులా జర కొంచెం మొన్న ఉండాలి పవర్, అది కూడా లేదు. ఎట్లా రావాలి పవర్ అంటే జర నిద్ర వచ్చేలాగా పవర్ రావాలి, అంటే ఇంకేమీ లేదు. ఇప్పుడు పూర నీళ్ళే. ఇది నువ్వేం తాగినవి? అయిపోయిందా? అయిపోయింది. రోజు వస్తారా మీరు? రోజు వస్తాం. రోజు ఒక సీసనా? ఒక సీసా. ఇప్పుడు ఇది మామూలు కళ్ళు అయితే 2 సీసాలు కూడా తాగొచ్చు కూర్చుంటే, జర టైం పాస్ చేస్తే. మరి మీరు 2 సీసాలు తాగలుగుతున్నారా? ఒకటి మాకు అవసరం, ఒకటి సీసా తాగుతాం చాలు. రెండో తాగలేరా? రెండోది మళ్ళా 2 రోజులకు ఒకసారి ఇట్లా. ఇప్పుడు ఒకసారి ఇది దొరకలేదు అనుకో, ఏం కదా మీకు? ఏమైనా ఆరోగ్యం బాగానే ఉంటుందా? ఇక తాగాలి అప్పుడప్పుడు. ఒకటి అటు ఇటు అనిపిస్తుంటుందా వాతావరణం? ఏం కాదు, అట్లేం లేదు, మంచిగా ఉంటుంది. తాగాలని ఇట్లా ఏమన్నా అట్లా లేదు, అట్లేం లేదు. మన ఇష్టం ఉండే వస్తాము. నమస్తే, చెప్పే. రెడ్డి. రోజు వస్తుంటారా అన్న? అప్పుడప్పుడు వస్తుంటారు, అప్పుడు వచ్చేది. అంటే దేని గురించి? ఇప్పుడు కల్తీ కళ్ళు అంటున్నారు, వాడు 6 చచ్చిపోయారు, 40-50 మంది హాస్పిటల్ ఉన్నారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఈ కంపౌండ్ లో అయితే అట్లా ఏం జరగదు. ఏం లేదా? ఇక కొంతమంది ఆర్డర్ తెచ్చుకొని బయట తాగి వచ్చి ఇక్కడ ఒక సీసా తాగి ఉడకాయిస్తారు, వీళ్ళ మీద బదలాం లేపుతారు. మొత్తం దొంగలు ఎక్కువ. మందు కలుపుతున్నాడు కదా, ఆల్ఫ్రాజోలము, ఇవి డైజిపాము, ఇవి మన గుల్ఫా అయితే ఏం లేదు. మొత్తం ఇక దాన్ని అయితే మనం గుర్తుపట్టలేము, టీవీలో చూస్తాం. మాది కూడా ఊరే, మాకు ఊర్లలోకి పోతే, ఇప్పుడు మాది అటు నల్గొండ సైడ్, మాకు ఊర్లో గౌడ్ మార్కెట్పల్లి, మాది చెట్లు పుష్కలం ఉన్నాయి కదా. గౌడ్కి గంట లేట్ గా ఫోన్ చేస్తేనే దొరకదు, ఏడుందే కళ్ళు లేదంటాడు. మరి ఈడి దాకా ఎట్లా వస్తుంది అంత కళ్ళు? ఇంకా వీళ్ళు తెప్పిస్తున్నారు కానీ ఇక దానికి డబల్ చేస్తారు, వ్యాపారం కదా. ఇక మొత్తం పాలకూర అంతా మూసిలో వండుతుంది, అది కట్టాలి. ఇప్పుడు మనకు మామూలుగా నువ్వు చెప్పేది కరెక్టే. ఈ కూరగాయలైనా ఏవైనా మూసికెళ్ళి ఎక్కువ వస్తున్నాయి, ఊరికెళ్ళి వచ్చేసరికి వాడిపోతున్నాయి మొత్తం. ఈడైతే ఆ ప్రాబ్లమ్స్ లేవు అని. ఇక్కడ ఎవరు వస్తుంటారు? ఇప్పుడు ఇది 50 రూపాయలు సీసా, కోటర్ అయితేనేమో, కోటర్ ఎంత ఉంది చీప్ లిక్కర్? 110 అది ఉంది. ఇప్పుడు అది 110 కావాలా, ఇదేమో 50 రూపాయలు అయిపోతుంది. అందుకే ఇక్కడికి వస్తున్నారా చాలా మంది? కొంతమంది 90s వచ్చే నుండి 90s జేబులో పెట్టుకొని వస్తారు. ఈయన ఇంకా చాలా మంది తనిఖీ చేస్తూనే ఉంటారు. మొత్తం ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాడు వాడు, వాడేమో కచ్చా కొడతాడు, ప్యాకెట్ నీళ్ళు తాగేస్తాడు, వాడు కచ్చా కొట్టి కళ్ళు అట్లే తాగుతాడు. మొత్తం ఏంటంటే ఇప్పుడు కళ్ళు కంపౌండ్లో తాగి పడిపోయారు. అది మొత్తం. మీరు ఎక్కడి నుంచి? శ్రీరామనగర్ నుంచి. కళ్ళు తాగడానికి వచ్చారా? అవునండి, రెగ్యులర్గా వస్తుంటారా? రెగ్యులర్గా. ఎట్లుంది అంటే ఇది న్యాచురల్ కళ్ళే పోస్తున్నారా, ఏమన్నా అటు ఇటు అనిపిస్తుంది? మొత్తం న్యాచురల్. మాకేం ప్రాబ్లం లేదు, మంచిగా.
మీకు రోజు తాగాలనిపిస్తుందా? డైలీ వస్తాం, డైలీ వస్తాం. డైలీ మార్నింగ్ ఖచ్చితంగా రావాల్సిందేనా? ఖచ్చితంగా వస్తాం, వచ్చి పోతాం 100%. ఏదేమైనా డ్యూటీగా ఏదో ఒక దినం ఇక రిటైర్డ్ పర్సెంట్ కదా, అట్లా అన్నట్టు పని లేదు, ఏదో సరదాగా ఫ్రెండ్స్ కలిసినట్టు ఏదో సీసీ తీసుకుని తాగి వెళ్ళిపోతాం అంతే. అంతకు మించి ఎన్ని తాగుతారు మీరు? ఎన్ని తాగుతారు? ఇక ఫ్రెండ్షిప్ లో 1, 2 అంతే, అంతకు మించి లేదు. అంతకు మించి తాగడానికి అవదా, లేకపోతే తాగలేరా మీరు? తాగొచ్చు కానీ డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు 100 రూపాయలు పెట్టాలంటే ఇప్పుడు ఏమన్నా ఊరికి పోతారు, ఏమైనా గుంజుతుంటదా? కాంపౌండ్ పిలుస్తుంది, కాంపౌండ్ ఊర్లో ఉంటాయి కదా. ఉన్నాయి, నేచురల్ గా చెట్టు కిందికి పోయి తాగిరా? తాగినాం. దానికి దీనికి ఏం తేడా కనిపించింది? అలా కొద్దిగా మందు ఉండదు, ఇంట్లో కొద్దిగా లైట్ ఉంటది, కొద్దిగా నిద్ర గురించి అంతే, ఇంకేం లేదు. తాగంగానే గుమ్ము అంటదా ఇట్లా? ఏమన్నది గుమ్మాన్ని, ఇగో బండి మీద వస్తున్నాం మేము, అట్లా అంటే మేము నాకు తెలియదు, నేను ఎప్పుడు తాగలేదు, ఈడ తాగలేదు చెప్తున్నా, నేను బండి మీద వస్తున్నా, మేము బండి మీద వస్తాము. ఒక పెట్టె తాగి బండి మీద పోతాం మేము. పెట్టి అంటే ఒక సీసా తాగుతాను. ఒక్క సీసా కాదు, 12 సీసాలు తాగి నేను బండి మీద పోతాను. నేను ఎన్ని సీసాలు తాగుతావు? తాగాలనుకుంటే 12 తాగుతాను నేను. ఇప్పుడు తాగలేదు. అరే ఇప్పుడు తాగి చూపిస్తాను నేను. ఈ కాంపౌండ్ ఉంచాలన్నా తీసేయాలన్నా? ఇప్పుడు క్వార్టర్ పెట్టాలి, క్వార్టర్కి అంత డబ్బులు పెట్టాలి. 110 రూపాయలు. మాకు పింఛన్ లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తాడు, ఈడు ఇచ్చిండాడు, ఇచ్చిండా? మళ్ళా పింఛన్ ఇచ్చిండాడు, 4 నెలల పింఛన్ చేస్తున్నాడు. నాకు 62 ఏజ్, నాకేం లేదు, ఇంకా ఏం చేయాలి నేను? మరి ఎందుకు తాగుంటే అయిపోద్దిగా? నేచురల్ కళ్ళు దొరికితే తాగాలి, లేకపోతే సైలెంట్. అలవాటు ఉంది కదా సార్. మళ్ళా ఇప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి మాకు అలవాటు ఉన్నప్పుడు మంచిగా ఉండే కళ్ళు, ఇక అప్పుడు మేము అప్పటి నుంచే స్టార్ట్ ఉంది మాకు. అట్లా అంటే ఇక మాకు తాగా ఇప్పుడు మీరు కాంపౌండ్ లో పొద్దుగాల దిగి రేడికి, ఓకే, నిన్న రాత్రి 6 చచ్చిపోయారు. 40 మందికి కిడ్నీలు ఖరాబ్ అయినాయి, వాళ్ళకి డయాలసిస్లు అవుతున్నాయి. అంటే మీకు ఎక్కడో దగ్గర మీ ఇంట్లో వాళ్ళని అరే వద్దొద్దు ఒక 4 రోజులు ఆగానన్న ఏమన్నారు మీ ఇంట్లో వాళ్ళు? తాగొద్దని చెప్తారు. మరి మీకు భయం అనిపించలేదా? అయ్యో ఎక్కడో జరిగిందంటే ఇక ఇప్పుడు హాస్పిటల్లో అయితే లేవా, ఒకటి పోతే ఒకటి ఇంకో దాన్ని చూపిస్తుండు, డబ్బులు గుంచలేడా? హాస్పిటల్లో గుంచుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీ బంద్ అయింది, మేము కెమికల్ ఫ్యాక్టరీ పనికి పోదాం మరి మేము. ఇక కెమికల్ ఫ్యాక్టరీ బంద్ బస్ అయింది కదా, మరి దానికి దీనికి సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. కాదండి, మీరు కాదే మీరు మానేయమని అంటున్నారు. మీరు కళ్ళు మానేయమని అంటలే, నేను కళ్ళు మానేయమని ఎందుకంటే కళ్ళు మానేయమంటున్నాను, కళ్ళు మానేయమంటలేండి. ఫస్ట్ అయింది రేవంత్ రెడ్డి చెప్పి కంపౌండ్లు బంద్ చేయమంటున్నావు. అమ్మవారికి ఎక్కేదే శాఖ కళ్ళు, ఎల్లమ్మకు నేను ఉండు రాజు. మన తాతలు మీరు ఉట్టినప్పుడు మీ తాతలు మీకు గౌడ్స్ కదా, మీరు దావత్లు గివతేస్తే కుండలు పట్టుకొచ్చి చేస్తారు, తాగుతావు. కానీ ఏంటంటే మేము కష్టం చేసుకొని 50 రూపాయలు ఏదో 200 ఏం పెడతాం, తాగి పని. ఏమన్నాడు తెలుసా? ఇందాక ఫస్ట్ ఏమంటాడు, మందు కలుపుడు ఆపిర్రు, మందు కలపాలి మాకు ఎక్కలేదు అంటుండు. మరి ఒక్కోసారి ఏంటంటే మామూలుగా తగ్గిస్తారు ఒక వారం, అంటే ఈ 90 పేషెంట్లతోటి అట్లా అవుతుంది మొత్తం. కచ్చా తాగేటోడు ఆడిందంటే వాటర్ కలుపుకొని డైల్యూట్ చేసి తాగితేనేమో హ్యాపీగా ఉంటది. వాళ్ళని దొంగతనంగా వచ్చి కచ్చా తాగేస్తారు, అది ఎఫెక్ట్ దీని మీద కళ్ళు కంపడం ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఈ కళ్ళు కూడా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు దీని మీద పర్యవేక్షణ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? పెట్టాలి. ఏమమ్మా? మందు కలిపి లేకపోతే కళ్ళులా సగం చేసా పొద్దుతిడు తాగినాడు, సగం చేసి సాయంత్రం తాగినాడు. అది కైపోయలేదు, నిద్ర వచ్చలేదు అని తిక్కలేసి గొంతుల నీళ్ళు ఎన్నికొచ్చి హాస్పిటల్కి ఎత్తుకుపోతే ఏ హాస్పిటల్లో చేర్చుకోలేదు. 1,00,000 రూపాయలైనాయి. మా ఆయనకు చేతులు కట్టేసింటే పగ్గాలతోని ఇట్లా పగ్గాలతో కట్టేసి హాస్పిటల్లో బాగా చేయించుకొచ్చుకున్నాము. 1,00,000 రూపాయలు ఈ కళ్ళు కొరకు, బంగారం కళ్ళు.
ఒక్క సీస తాగితే బతికిపోతాడు. మళ్ళీ ఒక సీస తాగడం మొదలు పెట్టినాడు. ఒక సీస తాగినాయనా అని ముగ్గురు కొడుకులు ఉండరు నీలాకనే. ఒక సీస తాగిరా అన్నాయనా అని భయం పెట్టినాడు. ఒక సీస తాగి బిడ్డ పబ్లిక్ మాత్రము పిచ్చోళ్ళు అవుతారు. అది ఉండాల్సిందే. బంద్ చేసే అదే లేదు. మీరు పబ్లిక్ పిచ్చోళ్ళు చేస్తారా, బంద్ చేస్తారా? మీ చేతిలో ఉంది, గవర్నమెంట్ చేతిలో. అంతే. మీరు ఎన్ని తాగుతారు రోజుకి? నేను ఒకటి సీస తాగుతా. తాగితే 2 తాగుతా, లేకుంటే ఒక సీస తాగుతా. అది ఒక రోజు ఆపేస్తే కుదరదా? అసలు నిద్ర పట్టకపోతే ఇక బేచాను పడిపోతా నేను. ఇదైతే ఖచ్చితంగా ఆ రోజు ఆ సీసా తాగాల్సి. తాగాలి. నిద్ర వస్తుంది నాకు. ఒక సీసా తాగినా కానీ నిద్ర ఆకలి అవుతుంది. ఒక సీసా తాగినా కానీ ఆకలి అవుతుంది. ఇంత అన్నం తింటాం మేము. లేకుంటే అన్నం ఆకలి కాదు, పడిపోతాం. దాని మీదనే ఉంటుంది. ఇక దాచి అంతా దాని మీదనే ఉంటుంది. లాక్డౌన్లో చూసిన చిన్న ఏమైంది? ఎంతమంది పిచ్చోళ్ళు, ఎంతమంది ఎక్కడ స్తంభాలు అయినారా లేదా? మళ్ళా అందుకే ఇది బంద్ చేసే అవసరం లేదు. బంద్ చేసే అవసరమే లేదు సార్. సో ఇది కళ్ళు కాంపౌండ్కి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నది. ఎట్టి పరిస్థితిలో బంద్ చేయొద్దు అంటున్నారు. పొరపాటున బంద్ చేస్తే మా జీవితాలు ఆగమైతాయి అంటున్నారు. అంటే మనం అర్థం అదే జీవితాలంటే అదే ఓకే, అర్థమైంది మీ బాధ. సో ఏదేమైనా వీటి మీద పర్యవేక్షణ ఉండాలి. కళ్ళు మంచిదే, కానీ కల్తీ కళ్ళు మంచిది కాదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. కల్తీ కళ్ళు మంచిది కాదు. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వీటి మీద ఎక్సైజ్ ఆఫీసర్లను పెట్టి రైడ్స్ చేయించి ఎవ్రీ డే చెకింగ్స్ ఉండాలి. ర్యాండమ్ గా చెక్ చేయాలి. ఎవరైతే కల్తీ కళ్ళు అమ్ముతారో మెడికల్ మరి ఎట్లా? మరి అదే కదా, మరి నీట్గానే చేయాలా? నీట్గా చేయకపోతే ఎట్లా? కులవృత్తికి కల్తీ కళ్ళకి సంబంధం లేదే. కులవృత్తికి కల్తీ కళ్ళకి సంబంధం లేదు. కళ్ళుకి కులవృత్తికి సంబంధం ఉంది. కల్తీకి సంబంధం లేదు కదా. కల్తీ ఇప్పుడు మీరు కల్తీ చేయమంటున్నారా? కల్తీ అని కాదు, మందు కలపొద్దు కదా. మందు కలపొద్దు. పబ్లిక్ ఏమంటున్నారంటే మాకు నిద్ర వస్తలేదు, ఆకలి అయితే లేదు అంటున్నారు. మరి ఇట్లా జీవితాలు జనరేషన్ ఖరాబ్ అయితే కల్తీ తాగు అది కడుపులో మండుతుంది. అది ఇంకా దారుణం. మరి ఎగ్జాంపుల్ 110 రూపాయలు పోతున్నాయి. మాకు 110 రూపాయలు మేము సంపాదించలేము. ఈ వయసులో 110 రూపాయలు సంపాదించేది ఏదైతుంది? సంపాదించలేము, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అదే 50 రూపాయలు ఒక సీసా తాగి ఇంట్లో పోయి పనుకుంటాం అంతే. సో ఏదేమైనా ఇది వాస్తవ పరిస్థితి. సిచ్యువేషన్ ఇట్లా ఉంది. ఖచ్చితంగా చాలా కాంపౌండ్స్ లో కల్తీ జరుగుతుంది. అందులో భాగంగా జరిగింది ఆ ప్రమాదము. గవర్నమెంట్ పర్యవేక్షణ లేకుండా వీటి నిర్వహణ అనేది చాలా కష్టం, మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది. సరే, వీళ్ళు అంటే జనరేషన్ అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా ఇదే పరిస్థితిలో వెళ్తే జీవితాలు ఆగమైపోతాయి. సో కాబట్టి ఎప్పటికప్పుడు వీటి మీద పర్యవేక్షణ పెట్టాలి. జెన్యూన్గా ఆ గ్రామాల నుంచి ఒకవేళ న్యాచురల్ కళ్ళు ఇక్కడికి వస్తే అమ్మితే ఎవరికి ఇబ్బంది లేదు. ఒకవేళ అది ఒక రోజు లేట్ అయినా ఇబ్బంది లేదు. కానీ అందులో కలిపే ఆ పదార్థాల వల్లనే సమస్య. అది లేకుండా చూడాలి. ఆ దిశగా మనం ఆలోచించాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.